హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిమాధవి లాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను అనమాట. ఈరోజు చూడండి, నేను మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికాడ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికాడికి వచ్చాను కదా. మరి అక్కడి నుంచి కూడా మా అమ్మ వాళ్ళ సొంత తమ్ముడు అనమాట. అంటే మా మేనమామ, చిన్న మేనమామ వాళ్ళ ఇంటికి రమ్మని అయితే అడిగింది నన్ను. అందుకని నేను మళ్ళీ రేపు ఊరు వెళ్ళిపోతున్నాను కదా, అంటే మా ఇంటికి ఏలూరు, మా ఇంటికి వెళ్ళిపోతున్నాను కదా. ఒక పూట వచ్చి మా ఇంటి దగ్గర ఉండమని అడిగింది. అందుకోసం అయితే నేను వెళ్ళాను, పలకరిద్దామని వెళ్ళాను. చూడండి, వాళ్ళ ఇంటి దగ్గర అంత గార్డెన్ పూలు ఉన్నట్లు అసలు ఎంత బాగా పూల చెట్లు కానీ డెకరేషన్ చెట్లు కానీ అసలు ఎంత బాగున్నాయో. నాకు అసలే పూల చెట్లు అంటే చాలా ఇష్టం కదా. నేను ముందు వెళ్తాంతోనే ఇంటికన్నా వాళ్ళని పలకరించడం కన్నా కూడా ముందు చెట్లను అయితే చూస్తున్నాను అనమాట. నాకు అంత ఇష్టం చెట్లు. ఇలాగే మా ఇంటి దగ్గర కూడా పెట్టుకోవాలని నాకు కోరిక అనమాట. అందుకే చూసిన చెట్టల్లో కూడా అందంగా అనిపించినాయి అంటే ఇలా తీసుకొచ్చి పెంచుకుంటాను. వీళ్ళ ఇంటికాడ నుంచి చాలాసార్లు ఎన్నో మొక్కలు తీసుకొచ్చాను, కానీ మా నేల తీరు ఏమో బతకలేదండి మా ఇంటికాడ. ఇక్కడ నుంచి కూడా తీసుకొచ్చాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా కూడా నేను మొక్కలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాను వీళ్ళ ఇంటి దగ్గర నుంచి. చూడండి ఎలా పెట్టేశారు మొక్కలు. అది దారి గుమ్మం అనమాట. దారి గుమ్మం కాడ నుంచి లోపల ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి ఇలా పెట్టుకునే అవకాశం ఉంది మొక్కలు. మాకైతే కొంచెం ప్లేస్ తక్కువ కాబట్టి కుదరదు. అయినా సరే పెట్టాలని చూస్తుంటాను నేను. అలా చిన్న పెరట్లోనే మళ్ళీ చూడండి, అరటిగా అలా చాలా లావుగా ఉన్నాయి అరటికాయలు అనేవి. అవి పండితే చాలా బాగుంటాయండి. పండటానికి స్టార్ట్ అయినాయి కావచ్చు. ఓకే, చూడండి, నేనైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను. మా అత్త వాళ్ళకి కూడా తెలియదు ఈ వీడియో స్టార్ట్ చేసినట్టు. నాకైతే గుర్తుగా ఉంటుంది కదా, ఇల్లు చూపించినట్లుగా ఉండిద్ది మన సబ్స్క్రైబర్లకని. నా వాళ్ళని నేను పరిచయం చేసుకోవాలి కదా, అందుకని నేను వెళ్ళిన చోట అయితే వీడియో తీస్తున్నాను. ఇది వాళ్ళ ఇల్లు అనమాట. ముందు హాల్, తర్వాత ఇక చూడండి వంటగది. మా మేనమామ వాళ్ళ ఇల్లు అండి ఇది. చూడండి మా అత్త ఎలా నీట్గా సర్దుకుందో. ఇది ఫ్రిడ్జ్ అండి. అసలు ఫ్రిడ్జ్లో ఏమున్నాయో చూద్దాం. ఏమైనా కాయలు ఉంటే మాత్రం తీసుకొని ఒకటి తిందాం అనిపించింది నాకు. అందుకే ఓపెన్ చేసి చూశాను అనమాట. కూల్గా ఉంటే ఫ్రిడ్జ్లో ఉంటే అసలు ఏం పెట్టారో చూద్దాం. మా అత్త ఇందులో ఏం పెట్టిందో చూద్దామని ఓపెన్ చేశాను. అన్నీ ఏంటో గిన్నెలు సామాన్లు ఉన్నాయి. అందులో ఏ పెరుగులు ఉన్నాయో, ఏ పచ్చళ్ళు ఉన్నాయో, లేకపోతే ఏ కూరలు పెట్టిందో. కాయలు అనేది లేవన్నమాట. చూసి మళ్ళీ మూసేసాను ఫ్రిడ్జ్ అనేది. ఇప్పుడైతే లోపల కూర్చొని ఉన్నారు. చూడండి, మా మావయ్య అయినా మా చిన్న మేనమామ అనమాట. నా వీడియోలు చూస్తూ నవ్వుతూ ఉంటారు. మా మావి ఇక్కడ కూడా మొదలుపెట్టింది వీడియో తీయటం అని నవ్వుతున్నాడు అనమాట. నేనైతే లైట్ తీసుకున్నాను ఇక అవన్నీ. ఏముంది మావయ్య ఏం చేస్తున్నారని పలకరిస్తున్నాను. చూడండి, మా మరదలైతే నాకన్నా ముందుగా వచ్చేసింది నన్ను తీసుకెళ్తానికి. హాయ్ చెప్తుందండి మీకు. చూసారా, మీ అందరికీ హాయ్ చెప్తున్నారనమాట వాళ్ళిద్దరు కూడా. ఇదేనండి వాళ్ళ ఇల్లు. బయట ఖాళీ ప్లేసు ఉండా చిన్న గది, ఒక వంట గది ఉండా ప్లేస్లో నీట్గా సామాను నీట్గా సర్దుకుంది. చాలా బాగుండింది ఇల్లు. చూసారు కదా. అంటే మా అమ్మ వాళ్ళ పుట్టిల్లు అనమాట ఇది. మా అమ్మ వాళ్ళ పుట్టిల్లు ఇది. అందరూ ఇక్కడే ఉంటారు. వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పేసి నేనైతే వీడియో అయితే తీస్తున్నాను. మా అత్తయ్య అయితే గొడవ చేసేసిందండి. వచ్చావు కదా ఇటు భోజనం చేసేయాలని. సర్లేనే ఆడే కూర్చొని పోయాను. భోజనం పెట్టారు, తినేసేసి అయితే కొంచెంసేపు ఆడక కూర్చొని వచ్చేసాను. అంటే 2 రోజులు వాళ్ళతో కూడా గడిపేసి ఒక్కసారి ఇంటికి వెళ్దాం అనుకున్నాను నేను. మా ఆడబిడ్డ ఇంట్లో 10 రోజులు ఉన్నాను కదా, కనీసం అమ్మ వాళ్ళ ఇంటికాడ 2 రోజులన్నా ఉందాం అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళానంటే మళ్ళీ 7-8 నెలలకు వస్తాను నేను. అందుకని మళ్ళీ రాను కదా అని చెప్పి 2 రోజులు అక్కడ ఉందాం అనిపించింది నాకు. ఇక వాళ్ళందరినీ చూసినట్లు ఉండిద్దని ఆగిపోయాను అనమాట. మా అత్త అయితే చూడండి సుగంధ వాటర్ అనేది కలుపుతుంది. నేనైతే కొట్ల మీద సేమ్ కొట్ల మీద తయారు చేసినట్లుగా చేసేసిందండి. చాలా బాగుంది. చూడండి, సుగంధ వాటర్ అంటే మామూలుగా విడిగా బాటిల్తో కొనుక్కుంటారంట. తర్వాత నిమ్మకాయ పంచదార కలిపిస్తే అసలు సేమ్ అలాగే ఉంది. సుగంధ వాటర్ కన్నా ముందుగా మజ్జిగ ఇచ్చింది అనమాట నాకు. తర్వాత అయితే సుగంధ వాటర్ అనేది కలిపింది. మా మరదలకి నాకైతే కలిపించి అవి అమ్మకి తీసుకెళ్ళమని చెప్పింది. ముందు నేను తాగేశాను. భోజనం అయిపోయిన తర్వాత మజ్జిగ ఇచ్చింది కదా, మజ్జిగ తాగేశాను. ఇక నేను తాగలేనమ్మో, ఇన్ని తాగలేను, నా పొట్టలో పట్టవని చెప్పేసాను అనమాట నేను. మా అత్త అయితే అది తిను ఇది తిను అని ఏదో ఒకటి పెడతానే ఉంది. ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి. మా మామ అయితే నేను పొలానికి వెళ్తున్నానమ్మా, మరి
మరి ఉంటా వారం రోజులని అంటున్నాడు. లేదు మావయ్య నేను వెళ్ళిపోతున్నాను సోమవారం, మా ఊరు వెళ్ళిపోతున్నాను నేను చెప్తున్నాను. అయితే జాగ్రత్తగా వెళ్ళమ్మా, మరి ఉంటా నేను పొలం పనికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇదిగో చూడండి సుగంధం డబ్బా నేను చూపించేది. అందులోది కొంచెం అంత వాటర్ గ్లాసులో పోసుకొని అందులో నిమ్మకాయ పిండేసి సోడా అనేది అందులో కలుపుతారనమాట. సేమ్ కొట్ల మీద మనం బయట తాగే సుగంధం వాటర్ లాగా ఉంది, చాలా బాగుంది. చూడండి ఎలా కప్పుతుంది. ముందు గ్లాసులో నిమ్మకాయ అనేది పిండుతుంది. మనమే సొంతంగా తయారు చేసుకోవచ్చండి. మా అత్తను చూసాక అనిపించింది, నాకు కూడా తీసుకెళ్దాం అనిపించింది బాటిల్. కానీ తెనాల్లో అమ్ముతారంట, మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి కొనుక్కోలేను కదా. అందుకని అదే ఇక్కడ అమ్మేటట్లయితే, మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అమ్మేటట్లయితే ఒక డబ్బా తెచ్చుకుందాం అనిపించింది నాకు. కానీ ఇక్కడ కాదు, తెనాలి వెళ్ళి కొనుక్కోవాలి. మా అమ్మ వాళ్ళు ఉండేదేమో దుగ్గిరాల. అందుకని మళ్ళీ దానికోసం పని కట్టుకొని ఒక్క బాటిల్ కోసం మళ్ళీ తెనాలి ఏమి వెళ్తామని చెప్పేసి ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు తీసుకోవచ్చు అంటున్నాను నేను. మేము వచ్చామని మా అత్తయ్య అయితే ఇలా సుగంధం అయితే కలుపుతుంది. 2 గ్లాసులకి అయితే కలిపి ఒకటి మా మరదలకి ఒకటి మా అమ్మకి ఇచ్చి పంపించింది అనమాట, నన్ను తీసుకెళ్ళమంది. చూడండి ఎలా కలుపుతుందో మా అత్త. తాగు మాధవి, మళ్ళీ ఎప్పటికో చాలా రోజులకి వస్తావని అంటుందన్నమాట. ఎంతో ఆప్యాయంగా ప్రేమగా చూస్తారండి మనం ఎప్పుడన్నా వెళ్తే. చూడండి ఎలా ఇస్తుందో, చాలా టేస్టీగా ఉందన్నమాట. అంటే మళ్ళీ తాగాలనిపించింది. అప్పటికే నేను ఫుల్గా అన్నం తినేసాను చికెన్ వేసుకొని. మళ్ళీ వెంటనే ఏం తాగుతాంలే అని అంటే అమ్మకి తీసుకెళ్ళమంది. ఇక అయితే అమ్మకి తీసుకుంటాకైతే గ్లాస్ అయితే తీసుకున్నా నేను. ఇక అయితే ఆగేసి అయితే ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పటికే వచ్చి 4-5 గంటలు అవుతుంది కదా. మళ్ళీ అమ్మ నా కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తుండిద్ది. అలాగే మా వాళ్ళని పలకరించి వెళ్దామని ఉద్దేశంతో అయితే ఇక పైకి లేసామన్నమాట. మా మరదలు నేను కలిసి ఇక ఇంటికి వెళ్ళిపోతానికైతే రెడీ అయిపోయాము. మా అత్తకైతే బాయ్ చెప్తున్నాను. సరే అత్త ఉంటాను మరి బాయ్ అని చెప్పాను. మా అత్త కూడా జాగ్రత్త ఉందన్నమాట. అంటే మా మామయ్య వాళ్ళ ఇల్లు మా అమ్మ వాళ్ళ ఇల్లుకి 10 ఇళ్ళు అంత దూరం అండి, అంతే, చాలా దగ్గర అనమాట. అయినా సరే మనం వచ్చినప్పుడు మన చుట్టాలు మన వాళ్ళు అనుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను అలా పలకరించి వస్తాను. మా అమ్మకి సొంత తమ్ముడు, మరి అన్నయ్య కూడా ఉన్నారు పక్కనే ఇల్లు. మరి వాళ్ళు మధ్యాహ్నం టైంలో నిద్రపోతుంటారులని వాళ్ళ ఇంటికి అయితే నేను వెళ్ళలేదన్నమాట. ఓకేనండి.